సీఎం పేరు లేదంటూ శిలాఫలకం మాయమట. అమర్చింతాజ్ అభివృద్ధి పనుల ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు పెట్టకపోవడంతో గమనించిన అధికారులు శిలాఫలకం మాయం చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకున్నదట. ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు, అమరచింత పెద్ద చెరువు ఆధునీకరణ 6 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి శ్రీహరి భూమి పూజ చేసేందుకు ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు సమీపంలో ప్రోటోకాల్ ఉన్న శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంతో భూమి పూజ సమయంలో గమనించిన అధికార పార్టీ నాయకులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ముఖ్యమంత్రి పేరు లేకుండా ఏర్పాటు చేస్తారా అంటూ కాలితో తన్నారని సమాచారం. అంతలోనే అప్రమత్తమైన అధికారులు శిలాఫలకాన్ని ఎవరికీ కనిపించకుండా మాయం చేశారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో మంత్రి వాకిటి శ్రీహరి శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, అమర్చింతలో శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారట. అది పంచాయతీ. ఇదిగో ముఖ్యమంత్రి పేరే మర్చిపోయారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారని చాలామందికి ఇట్లా గిల్లుకుంటేనే దాన్ని తెలియట్లే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు అనేది. సో పాపం పేర్లు మర్చిపోయి ఇక పేర్లు పెట్టలేదన్నమాట. ముఖ్యమంత్రి పేరు పెట్టాలి, మరి ముఖ్యమంత్రి పేరు పెట్టలే. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఆ శిలాఫలకం లేకుండానే భూమి పూజలు చేసిరట.